అందరికీ నమస్కారం. ఈరోజు నేను పర్సంటేజ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ పర్సంటేజ్ అనే దాన్ని మనం సింబల్తో డినోట్ చేస్తామన్నమాట. అయితే అసలు పర్సెంట్ అంటే ఏంటంటే మనం చిన్న చూద్దాం. పర్సెంట్ ఈ యొక్క పదం తీసుకోవాలి, దీన్ని రెండు భాగాలు చేద్దాం. పర్సెంట్. సో పర్ అంటే ఏంటంటే ఎవ్రీ అని అర్థం వస్తుందండి. సెంట్ అంటే 100, అంటే ప్రతిదాన్ని 100 తీసుకొని క్యాలిక్యులేషన్ చేయడాన్ని పర్సంటేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5% అనేది ఒకటి ఇచ్చారనుకోండి, దాన్ని మనం 5/100 అని చెప్పి డినోట్ చేసుకొని ఇలా మనం రాసుకోవాలి. సో ఈ పర్సంటేజ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పిజ్జా అనుకున్నాం. ఈ పిజ్జాని మన పర్సంటేజ్లో ఎలా డిఫైడ్ చేస్తామో చూద్దాం. ఒక పిజ్జాని 4 భాగాలు చేసామండి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది 1/4 పార్ట్, ఇది 1/4 పార్ట్, ఇది 1/4 పార్ట్, అలాగే ఇది కూడా 1/4 పార్ట్. ఇలాగా 4th పార్ట్లుగా నేను డివైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అయితే ఇప్పుడు వాటిని ఎలా పర్సంటేజెస్ని క్యాలిక్యులేషన్ చేయాలి? ఇప్పుడు ఈ మొత్తం వచ్చి ఎంత ఉంటుందంటే 100% ఉంటుందండి. ఎంత ఉంటుందంటే 100% ఉంటుందండి. ఆ 100%లో ఎలా మనం క్యాలిక్యులేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎంత ఉందండి? 1/4 అంటే ఏంటంటే 25% అండి. 25%. సో 1/4ని 25% అంటారు. తర్వాత ఇంకో పార్ట్ ఉంది కదండి, ఇది 1/4 ప్లస్ 1/4. 1/4 ప్లస్ 1/4 అంటే ఎంత అవుతుందంటే 2/4 వస్తుంది. 2/4 అంటే 1/2. 1/2 అంటే మొత్తం ఎంత అవుతుందంటే 50% ఉంటుందండి. 50%. సో అలాగే తర్వాత ఈ 3 యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చిన లోపల ఎంత అవుతుందంటే 75% వస్తుందండి. అలాగే దీన్ని కూడా యాడ్ చేస్తే 100% వస్తుందండి. అప్పుడు మనకి టోటల్ పిజ్జా అనేది మనకి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూసుకోవాలి బాట్లుగా అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే జనరల్గా 1/4ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 25% అను. 1/2ని ఏం రాసుకోవచ్చు అంటే 50% అను. అంతేనా ఈ రెండు? అయితే ఈ 1/4లో హాఫ్ తీసుకున్నాం అనుకోండి, 1/4లో హాఫ్ అంటే 1/8. ఆ 1/8 మనం ఏం రాసుకోవచ్చు అంటే 12.5% అని చెప్పి కూడా రాసుకోవచ్చు. అలాగే ఈ 3 యాడ్ చేసాం అనుకోండి, అంటే 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అంటే 3/4. దీన్ని నేను ఏం రాసుకోవచ్చు అంటే 75% అని చెప్పి ఇలా నేను డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పర్సంటేజెస్ మనం డిఫైన్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను, ఎలా అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 20% ఆఫ్ 50 అను. 20% ఆఫ్ 50 అను. సో 20% ఆఫ్ 50 అంటే ఏం రాస్తాము? దీన్ని రాసినట్టు 5% ఈక్వల్ 5/100 అన్నాం కాబట్టి 20/100 ఇంటూ 50 అని చెప్పి నేను రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇంకెంత అవుతుందంటే 2 5s ఎంత అంటే 10. ఇలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో పర్సంటేజెస్ని జీరోస్ కానీ లాస్ట్ వాల్యూ ఉంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అండి. లేదు, నేను ఇంకో చిన్న ట్రిక్ అనేది చెప్తా చూడండి. ఎంత ఉందండి? 20% ఆఫ్ 50. 20% ఆఫ్ 50. సో ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. 5 2s ఎంత అంటే 10. ఇలా సింపుల్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అదేవిధంగా 30% ఆఫ్ 60 మనం చూద్దాం. 30% ఆఫ్ 60 సేమ్ ఇలాగే చేద్దాం, దీంతో పాటు ఇలా కూడా చేద్దాం. 30/100 ఇంటూ 60. సో 0 అండ్ 0 6 3s ఎంత అంటే 8. ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే 30 ఇంటూ 60. సో 0 క్యాన్సిల్ పోతే 6 3s ఎంత అంటే 18.
సో ఇలా కూడా నేను క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో దీని మరో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఇప్పుడు వీటి మీద కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ 25% ఆఫ్ 200 అన్నారండి. జనరల్గా మనం 25/100 ఇంటూ 200 అని రాస్తాం. లేదా ఇందాక నేను చెప్పిన ఫార్మాట్లో 25 ఇంటూ 200 రాశానండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 0 క్యాన్సిల్ కావాలి కదండి, 0 లేదు కదండి. అంటే ఎక్కడ నేను పాయింట్ పెట్టుకుంటానండి, ఇక్కడ నేను పాయింట్ పెట్టుకుంటానండి. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ 2.5 ఇంటూ 20, 2.5 ఇంటూ 20. సో ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. సో 2.5 ఇంటూ 20. సో జనరల్గా మనకి అర్థమవుతుంది 2.5 2 సార్ అంటే 5 అంటే పాయింట్ 0 పెట్టుకుంటే డైరెక్ట్గా మనం 50 అని చెప్పి రాసేసుకోవాలి. సో ఇది క్యాలిక్యులేషన్ కూడా అర్థం కాదు, అవసరం లేదు. 2.5 ఇంటూ 2 అంటే ఎంత 5, పక్కన 0 ఉంది కాబట్టి 50 అయిపోతుంది. సో 25% ఆఫ్ 200 ఎంత అంటే 50. దీన్ని ఇంకొక మన ఈజీ క్యాలిక్యులేషన్ ఏంటంటే 200లో 25% ఎంత అన్నాడు. సో 200లో 25% అంటే 200లో 50% ఎంత 100. 100 అంటే 50% వచ్చింది. ఆ 50% సగం అంటే 25%. సో అప్పుడు 100లో సగం ఎంత 50. సో అప్పుడు ఈజీగా మనం అలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే 16% ఆఫ్ 32 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను, 16 ఇంటూ 32. ఇప్పుడు 16% ఆఫ్ 32 అన్నాడు కాబట్టి జనరల్గా ఏం చేస్తారంటే బై 100 వేసుకొని చేయాలి. లేదు నాకు కొంచెం ఇబ్బంది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం, ఒక 0కి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం, లేదా 2 digits పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. సో క్యాలిక్యులేషన్ చేస్తామంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, 2 6 జార్ ఎంత 12, 2 1 జార్ ఎంత 2, 2 + 1 ఎంత 3, 3 6 జార్ ఎంత 18, 3 1 జార్ ఎంత 3 + 1 4. సో 2 11 50 1 2. సో ఎక్కడ ఎన్ని పాయింట్లు పెట్టాము, 2 పాయింట్స్ పెట్టాం. సో అప్పుడు 16% ఎంత అంటే 32లో 5.12. సో ఇలా కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 18 ఇంటూ 9, 18 ఇంటూ 9. సో 18 ఇంటూ 9 అనేది ఎలా చేయాలో మనం చూద్దాం. సో 18 ఇంటూ 9 చేసినప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మల్టిపుల్ చేసేద్దాం. సో 9 8 జార్ ఎంత అంటే 72, 9 1 జార్ ఎంత అంటే 9, 9 + 7 ఎంత అంటే 16. ఓకే, బై 100 ఉంది. 100 అంటే మనకి 2 zeros కదండి, అప్పుడు 2 zeros ద్వారా అంటే ఎంత వస్తుందంటే 1.62 అనేది 9లో 18% అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి 40% ఆఫ్ 16 అంటే 40% ఆఫ్ 16. దీన్ని ఇలా మల్టిపుల్ చేసుకొని 2 డిజిట్ల తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. లేదా అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేసి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుందాం. సో 6 4 జార్ ఎంత అంటే 24, 1 4 జార్ ఎంత అంటే 4, 4 + 2 అంటే 6. సో ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 40లో 16% ఎంత అంటే 6/4. సో ఇలా కూడా మనం చేసుకుంటూ రావచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ ఫ్రాక్షన్స్లోకి పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలి, ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి, అలా డెసిమల్స్లో మార్చాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 83% ఇన్ డెసిమల్స్ అంటే పర్సెంట్ని డెసిమల్లో మారుస్తాం, డెసిమల్స్ని పర్సెంట్లో మారుస్తాం, పర్సెంట్ని ఫ్రాక్షన్స్లో మారుస్తాం, తర్వాత అలాగే ఫ్రాక్షన్స్ని పర్సెంట్లోకి మనం మార్చుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో 83% ఇన్ డెసిమల్స్ అన్నారండి, 83% ఇన్ డెసిమల్స్. సో 83% ఇన్ డెసిమల్స్ అన్నప్పుడు ఏం రాస్తామంటే 83/100 అని చెప్పి రాస్తాం, 83/100. చాలా ఈజీ అండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 2 zeros ఉన్నాయి. అంటే 2 digits తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. సో అక్కడ 83 ఉంది, దాని ముందు పాయింట్ పెట్టుకోవాలి 2 digits కాబట్టి. సో ఎంత వస్తుందంటే 0.83 అని చెప్పి మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5% అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా రాస్తున్నాను ఇక్కడ 5% అన్నాడు అనుకోండి, మనం రాసాం దాకా ఏం రాసాం 5/100 అని చెప్పి రాసాం. అప్పుడు మనం ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి 5,
ఆల్రెడీ ఇంకో జీరో లేదు కాబట్టి ముందు జీరో పెట్టుకొని తర్వాత పాయింట్ పెట్టుకుంటాం అనమాట. అంటే ఎంత వస్తుందంటే 0.05%. ఇలాగ మనం పర్సెంట్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 0.235 ఇన్ పర్సెంట్ అన్నాడు. సో అప్పుడు ఇంటూ 100% చేసాం కాబట్టి 100% అంటే 100 కాబట్టి ఇంటూ 100 తీసుకోవాలి. సో ఆల్రెడీ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో అప్పుడు 100తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ యువతల కదా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని జీరోస్ పాయింట్ కి ఈ వైపు వస్తుంది అనమాట. సో ఈ వైపు వస్తుంది అన్నప్పుడు ఏమవుతుందంటే 0.235ని 2 3 2 పాయింట్లు వచ్చాయి 0.5 23.5 అని చెప్పి రాసుకోవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి 1.2739 ఉండింది అనుకోండి, పర్సెంట్లో మార్చుకున్నాడు ఇంటూ 100 అని రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. సో ఒక జీరో అంటే 2 వస్తుంది, ఇంకో జీరో అంటే 7 వస్తుంది 0.9. ఇలాగా నేను పర్సంటేజ్ని డెసిమల్స్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి 25% ఇన్ ఫ్రాక్షన్స్లోకి రాయమన్నాడు. సో ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, అంటే డినామినేటర్ న్యూమినేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈజీ ఇది కూడా 25% అన్నాడు కాబట్టి ఏం రాస్తాము బై 100. సో ఏమైనా క్యాన్సిల్ పోతుందా? 25 1s 25 4s. సో ఎంత మిగులుతుందంటే 1/4. ఈ విధంగా నేను పర్సెంట్ని దేనిలో మార్చాను? ఫ్రాక్షన్స్లో మార్చాను. తర్వాత 75% ఇన్ 7/5 ఇన్ పర్సెంట్ అన్నాడు. సో కాబట్టి ఏం రాస్తా అంటే 7/5. దేనిలో కన్వర్ట్ చేయమన్నాడు? పర్సెంట్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 100 అని రాస్తుంది. సో ఏమన్నా క్యాన్సిల్ పోతుందా? 5 1s 5 5 2s 10 7 వస్తుంది. సో అప్పుడు ఎంత వస్తుందంటే 140. సో ఏం లేదు కాబట్టి బై ఫ్రాక్షన్లోకి మనం మార్చుకుంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా ఉందంటే 20/3 ఇంటూ 100 అని ఉందండి పర్సెంట్లో, అంటే 20/3ని 100%లో కన్వర్ట్ చేయాలా. ఇక్కడ నేనేం చేస్తానంటే డైరెక్ట్గా మల్టిపుల్ చేస్తాను. మల్టిపుల్ చేస్తే 20 to 100 20 అంటే 2000/3 అంతే. ఇది ఫ్రాక్షన్స్, న్యూమినేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలా కన్వర్ట్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇక 25% ఎలా మార్చాం? ఫ్రాక్షన్స్లోకి మార్చాం. అలా కాకుండా ఇంకోటి కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12%ని ఫ్రాక్షన్లోకి మార్చమన్నారు. 12/100 అని రాస్తాం. ఏమైనా క్యాన్సిల్ పోతుందా అంటే 2 6 are 12 2 5s are 10 2 సో 6/50. మళ్ళీ ఏంటంటే 2తో పోతుంది. 2 3s are 2 2s are 2 5s అంటే ఎంత వస్తుందంటే 3/20. సో ఇలా కూడా మనం ఫ్రాక్షన్స్లో మాట్లాడాలి. ఇది ఈజీ మెథడ్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ని మనం క్యారీ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.